కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ తుంగలో తొక్కిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం దారుణమన్నారు. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందన్నారు. బీసీ హామీలు నెరవేర్చకుండా మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మోడల్ అంటూ శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. 42% రిజర్వేషన్ బరాబర్ ఇచ్చే లక్షలు పోతామని చెప్పారు. యాక్చువల్గా 60% ఇవ్వాలి. మా జనాభా 60. జనగణన చేసి జనాభాను తక్కువ చేసి చూపించి మీరు గింతే ఉన్నారు అని చెప్పి చేయించడం రోల్ మోడలా, పార్లమెంటుకు పంపించి చేతులు దులుపుకోవడం రోల్ మోడలా? నిన్న ప్రధానమంత్రి కలిసినప్పుడు కనీసం ఒక్క మాట కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు మీ దగ్గరకు వచ్చింది, అది అమలు చేయండి అని చెప్పి ఒక్క మాట మాట్లాడకపోవడం రోల్ మోడలా? ఏంటి రోల్ మోడల్? ఇంకా ఎన్ని సంవత్సరాలు దగా చేస్తారు, మోసం చేస్తారు. మేము చెప్పినట్లే ఈరోజు ఎన్నికలు రాబోతున్నాయి, రేపే డిసిషన్ తీసుకుపోతున్నామని చెప్పి ఒక మంత్రి ఇప్పుడు ప్రకటించడం అనేది ఇది ఒక నయవంచన.